అందరికీ నమస్కారం. ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే ఒక చాలా సహజమైన సంఘర్షణ గురించి మాట్లాడుకోబోతున్నాం. మ్మ్. ఇది నిజంగా ప్రతిరోజు మనందరికీ ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యేదే. కరెక్ట్. అదేంటంటే, మన చుట్టూ ఉన్న వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు కొన్నిసార్లు తప్పు మనదే అయినా కూడా ఇతరులపై విపరీతమైన కోపమొస్తుంది. ఆ క్షణంలో వాళ్ళని గట్టిగా నిలదీయాలనిపిస్తుంది. అవును, వెంటనే రియాక్ట్ అయిపోవాలనిపిస్తుంది. అంతే కదా. కాని ఆ కోపాన్ని బయటపెడితే వాతావరణం కలుషితమవుతుందని మనకు తెలుసు. అలాగని లోపలే దాచుకుంటే మనకే తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. మరి దీనికి పరిష్కారమేంటి? మ్మ్. చూడండి, ఈ సమస్యను మనం కేవలం భావోద్వేగాలను అదుపు చేసుకోవడం లాంటి ఒక చిన్న కోణంలో చూడకూడదు. అంటే కోపాన్ని మేనేజ్ చేయడం అంటారు కదా, ఆ అలా కాదంటారా? ఖచ్చితంగా కాదు. మహర్షి మహేష్ యోగి ప్రవచనాల ఆధారంగా ఈ అంశాన్ని విశ్లేషిస్తే ఆయన విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మనిషి తన చైతన్యాన్ని అంటే అవేర్నెస్ని ఎలా విస్తృతం చేసుకోవాలి అనే కోణంలో దీన్ని అర్థం చేసుకోవాలి. సరే, దీన్ని వివరంగా చూద్దాం. కోపాన్ని వ్యక్తపరచడమా లేక లోపల దాచుకోవడమా అన్న మీమాంస అసలెందుకొస్తోంది? పనులు ఎక్కడ్నుంచి చెయ్యాలి అనేదానికి ఆయన ఒక స్పష్టమైన మార్గం చెప్పారు కదా. ఆ ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. ఇక్కడే మహర్షి భగవద్గీతలోని యోగాస్తః కురు కర్మాణి అనే ఒక ప్రాచీన సూత్రాన్ని ప్రవేశపెట్టారు. యోగాస్తః కురు కర్మాణి. అవును, అంటే మన ఉనికిలో లేన మన బీయింగ్లో మనం స్థిరపడి పనులను చేయడమనమాట. ఉనికిలో స్థిరపడటం అంటే మనం సాధారణంగా అలా చెయ్యమా? సాధారణంగా మనం పనులు చేసేటప్పుడు ఒక రకమైన అహంతో నేను వేరు, నా చుట్టూ ఉన్న ప్రపంచం వేరు అనే భావనతో చేస్తుంటాం. ఓకే. ఈ విడిపోవడం వల్లే మనకు ప్రతిఘటన, కోపం వస్తాయి. కాని ఒక వ్యక్తి తన మూల ఉనికిలో స్థిరపడినప్పుడు చుట్టూ ఉన్న ప్రపంచమంతా తనలో భాగమే అనిపిస్తుంది. వావ్! అంటే ప్రతిదీ మనతో ముడిపడుందనే భావన అనమాట. ఖచ్చితంగా. ఈ ఏకత్వ భావన సహజంగా కలిగినప్పుడు అక్కడ నుంచే ప్రతిచర్య మొదలవుతుంది. ఆ స్థితిలో కోపానికి తావుండదు. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం ఉంది. మూల సమాచారంలో దీని గురించి చెప్పిన ఉదాహరణ చదివినప్పుడు నాకు భలే అనిపించింది. ఫౌంటైన్ పెన్ ఉదాహరణే కదా. అవును, అదే. అదేంటంటే, మనం ఒక ఫౌంటైన్ పెన్ వాడుతున్నప్పుడు ఆ పొరపాటున సిరాలో మన వేలు పడిపోతే వేలుకి సిర అంటుకుంటుంది. అవును, అది వేలు చేసిన తప్పే. కరెక్ట్. కాని ఆ తప్పుకు శిక్షగా మనం వేల్ని కత్తిరించం కదా. ఎందుకంటే ఆ వేలు మన శరీరంలో భాగం అని మనకు సహజంగానే తెలుసు. కేవలం నీళ్లతో ఆ సిరాను కడుగుతాం. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే, మనం దీన్ని లోతుగా గమనిస్తే మన అవగాహన పరిమితంగా ఉన్నప్పుడు మాత్రమే ఇతరులు వేరు, మనం వేరు అనిపిస్తుంది. ఎప్పుడైతే అవగాహన విస్తృతమవుతోందో ఇతరులు చేసే తప్పులు కూడా సరిగ్గా ఆ సిరా అంటిన వేలులాంటివేనని మనం గ్రహిస్తాం. అంటే మనలో ఒక భాగంగా వాళ్ళని చూస్తామన్నమాట. అవును, అప్పుడు మనం సిరాను మాత్రమే తొలగిస్తాము కాని వేలును శిక్షించము కదా, వ్యక్తిని తప్పుపట్టము. మహర్షి ఇక్కడ చెప్పేదేమిటంటే, ఈ శిక్షించడం లేదా పనిష్మెంట్ అనే ఆలోచన ఏకత్వ భావన లేకపోవడం వల్లే వస్తోంది. ప్రేమ లేకపోవడం వల్ల అంటారు. ఖచ్చితంగా. ప్రేమ లేకపోవడం, మన అవేర్నెస్ పరిమితంగా ఉండటం వల్లనే ప్రతీకారం గురించి ఆలోచిస్తాం. అంటే దీని అర్థమేమిటి? ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే ఈ తత్వాన్ని నిజ జీవితంలో రోజువారీ ప్రవర్తనలో ఎలా అన్వయించాలి? ఎందుకంటే ఎవరైనా రెచ్చగొడితే ఆటోమేటిక్గా కోపం వచ్చేస్తుంది కదా. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ఈ సామరస్యపూర్వకమైన అవగాహన కేవలం బుద్ధికి సంబంధించిన విషయం కాదు. అంటే మనకు మనం చెప్పుకుంటే సరిపోదు. నేను అందరినీ ప్రేమించాలి, నాకు కోపం రాకూడదు అని పదే పదే అనుకున్నంత మాత్రాన ఆ స్థితి రాదు. ఇది మన చైతన్య స్థాయికి సంబంధించిన విషయం. మరి దీన్ని ఎలా సాధించాలి? మూలగ్రంథంలో పేర్కొన్నట్లుగా దీనికోసం ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ లేదా టీఎం అనే వ్యవస్థ ఉంది. ఆ టీఎం ధ్యానం ద్వారా ఇదెలా సాధ్యమవుతుంది? నర్వస్ సిస్టంలో పాతుకుపోయుంటాయి. ధ్యానం ద్వారా లోతైన ఒత్తిళ్లు శారీరకంగా తొలగిపోయినప్పుడు మన నాడీ వ్యవస్థ ఈ స్వచ్ఛమైన అవగాహనను ప్రతిబింబించడం మొదలుపెడుతుంది. ఓహో, అంటే ఒత్తిడి అనేది కేవలం ఫీలింగ్ కాదు, అదొక ఫిజికల్ బ్లాక్ అన్నమాట. కరెక్ట్. ఆ బ్లాక్స్ తొలగిపోయినప్పుడు మనం ప్రతి చిన్న విషయాన్ని కూర్చుని విశ్లేషించాల్సిన అవసరం లేదు. అంటే ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతాం, కానీ అది పాజిటివ్ రియాక్షన్ అవుతుంది. అవును, ఏది మంచో ఏది చెడో స్పష్టంగా తెలుస్తుంది. దాన్నే మహర్షి పర్ఫెక్ట్ డిస్క్రిమినేషన్ అన్నారు. ఈ స్పష్టత మన శరీరంలో ఒక సహజమైన రిఫ్లెక్స్గా మారుతుంది. వింటుంటేనే చాలా ఆసక్తికరంగా ఉంది.
అయితే ఇక్కడ ఆధునిక పద్ధతులకు దీనికి ఒక తేడా కనిపిస్తోంది. సాధారణంగా మన కోపం వస్తే యాంగర్ మేనేజ్మెంట్ అంటాం, ఒత్తిడికి స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటాం. అవును, మనం ప్రతి భావాన్ని విడివిడిగా డీల్ చేయాలని చూస్తాం. కాని మహర్షి ఇంకొక అత్యంత ముఖ్యమైన కోణాన్ని విశ్లేషించారు. అదేంటి? జీవితం అనేది ఒక సంపూర్ణత్వం. ఇంగ్లీష్లో హోల్నెస్ అంటారు కదా, అలా. హోల్నెస్. ఓకే. ఈ కోపం లేదా దురాశ లాంటివి కేవలం అందులోని భాగాలు మాత్రమే. సంపూర్ణత్వాన్ని వదిలేసి విడివిడిగా ఈ భాగాలను అదుపు చేయాలని చూడటం అసాధ్యం. అంటే విడివిడి భాగాలను సరిచేయలేము. దీన్ని వివరిస్తూ సముద్రంలాంటి సంపూర్ణత్వం గురించి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది కదా. అవును, చెప్పండి. అనంతమైన జీవితాన్ని ఒక సముద్రంతో పోలిస్తే పైన ఎత్తైన అలలు ప్రవహిస్తున్నట్లు కనిపిస్తాయి. బయటినుంచి చూసేవారికి అదొక కల్లోలంలాగా ఉంటుంది. కాని సముద్రం అంతర్గతంగా, దాని లోటుల్లో ఎప్పుడూ నిశ్చలంగానే ఉంటుంది. అది ఎక్కడికి వెళ్ళదు. చాలా చక్కగా చెప్పారు. మనం తెలుసుకున్నప్పుడు ఎలాంటి పరిమితులు లేకుండా ఆ సముద్రంలా నిశ్చలంగా ఉంటూనే మనం బాహ్య జీవితంలో ప్రవహించగలం. అంటే పైన అలలున్నా లోపల నిశ్చలత్వం చెదరదు. ఖచ్చితంగా. ఈ సంపూర్ణత్వమే అసలైన సానుకూలత. కోపం లేదా ఇతర ప్రతికూల భావాలు ఈ సంపూర్ణత్వ వికాసానికి అడ్డుపడే నిరోధకాలు మాత్రమే. జస్ట్ రెసిస్టెన్సెస్ అన్నమాట. అవును. వీటన్నింటినీ ధ్యానం మరియు కర్మ సమతుల్యత ద్వారా సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ధ్యానం మరియు కర్మ అంటే కేవలం ధ్యానం చేస్తే సరిపోదు, పనులు కూడా చెయ్యాలి. అవును, రెండూ ఒకటానికొకటి పూరకాలు. అంతర్గత నిశ్చలతను బాహ్య ప్రపంచపు ఆచరణలోకి తీసుకురావాలి. అప్పుడే మనం తీసుకునే నిర్ణయాలు కంగారులో కాకుండా అత్యంత స్పష్టతతో ఉంటాయి. నిజంగా ఈ సుదీర్ఘమైన విశ్లేషణలో మనం చాలా ముఖ్యమైన విషయాలను లోతుగా తెలుసుకున్నాం. ఒక్కసారి సంక్షిప్తంగా ఈ అంశాలను గుర్తు చేసుకుందాం. తప్పకుండా. కోపాన్ని అణచివేయడం లేదా వ్యక్తపరచడం లాంటి తాత్కాలిక పరిష్కారాల కన్నా ముందు మన అవగాహనను ఆ సముద్రమంత విశాలంగా మార్చుకోవాలి. అంతే కదా. ఎదుటివారిని మనలో భాగంగా చూడటమే అసలైన పరిష్కారం. ఆ సిరా అంటిన వేలు ఉదాహరణ మనం మర్చిపోకూడదు. అవును. తప్పును సరిదిద్దాలి కాని వ్యక్తిని శిక్షించకూడదు. ముగించే ముందు ఒక బలమైన ఆలోచనను మనంతో తీసుకువెళదాం. తదుపరిసారి అనుకోకుండా తీవ్రమైన కోపం వచ్చే పరిస్థితి ఎదురైనప్పుడు ఆ క్షణంలో మన దృష్టి కేవలం సిరా అంటిన వేలుపై మాత్రమే ఉందా? ఇది లేక ఆ పరిస్థితి వెనుకున్న సంపూర్ణత్వాన్ని గమనిస్తున్నామా అన్నది పరిశీలిస్తే ఎలా ఉంటుంది? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ధ్యానం మరియు చర్యల సమతుల్యతతో ఆ కల్లోల క్షణాన్ని ఎలా నిశ్చలంగా ఎదుర్కోగలం అన్నది ఎవరికి వారే అన్వేషించాల్సిన ఒక అద్భుతమైన ప్రయాణం. ఈనాటి విశ్లేషణను ఇంతటితో ముగిద్దాం.